హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. అష్టభైరవులు ఎవరు, మరి వారిని ఎవరు కొలుస్తారు అనే అంశాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కాపాలికులు ఒక గిరిజన తెగకి చెందినవారు. కపాలం అంటే మనిషి పుర్రే అని. ఇక కపాలాన్ని మెడలో ధరించి, చేతుల్లో త్రిశూలాల్ని కత్తుల్ని ధరించి దిగంబరంగా సంచరించే వామాచార శైవ సంప్రదాయానికి చెందిన వీరిని కపాలికులు అంటారు. వీరు మద్యమాంసాల్ని నివేదిస్తూ శివుణ్ణి సేవిస్తారు. శ్రీశైలం క్షేత్రంలోని కొండగుహల్లో కాపాలికులు నివసించారు. కాపాలికులు 8 మంది భైరవుల్ని కొలుస్తారు. వీరినే అష్టభైరవులు అంటారు. సిద్ధ భైరవుడు, యోగిని భైరవుడు, మహాభైరవుడు, శక్తి భైరవుడు, వటక భైరవుడు, కలంక భైరవుడు, కంకాల భైరవుడు, కాలభైరవుడు, కాలాగ్ని భైరవుడు, ఈ 8 మందిని అష్టభైరవులు అంటారు. అయితే ఇక మరికొన్ని పురాణాలలో అష్టభైరవులుగా అసితంగ భైరవుడిని, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మాత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు అని ఈ 8 మందిని అష్టభైరవులుగా పేర్కొనడం జరిగింది. వీరు చండీ మరియు శ్యామల యంత్రాల్లో కూడా పూజింపబడే దేవతలు. వీరు రక్షక స్వరూపాలు, తీవ్రమైన నాదశక్తి, తేజశక్తి కలిగినవారు. ఇక మార్తాండ భైరవుడు ఆదిత్య స్వరూపుడు, కాలభైరవుడు శివస్వరూపం. ఈ భైరవుల ద్వారా నిధి నిక్షేపాలు పొందటానికి భైరవాష్టక తంత్రం కూడా చేయడం పరిపాటి. ప్రస్తుతం ఈ కాపాలికులు లేకపోయినా పూర్వకాలంలో కాపాలికులు నివసించేవారని, శ్రీశైలం లాంటి కొండ గుహల్లో వీరు ఉండేవారని అంటారు. వీరు నరబలులను కూడా ఇచ్చేవారని చెప్పడం జరుగుతుంది. ఇక ఇప్పటికీ జంతు బలులను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక కొన్నిసార్లు దేవతల్ని సంతృప్తి పరచడానికి నరబలులు కూడా ఇచ్చేవారట. అయితే ఇప్పటికీ బయటికి తెలియకపోయినా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, సినిమా హాలు, ఫ్యాక్టరీలు వంటి పెద్ద పెద్ద కట్టడాలు కట్టినప్పుడు ఇప్పటికీ నరబలిని ఆచరిస్తున్నారని, అందుకోసం అంగవైకల్యాలు లేని అబ్బాయిల్ని, పెళ్లికాని కన్యలను బలి ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇక దసరా, బక్రీద్ లాంటి పండుగల్లో కూడా విస్తారంగా బలులను ఇస్తున్నారు. ఎందుకంటే అలా బలైన జంతువులకు పుణ్యఫలం దక్కుతుంది అని, ఇచ్చిన వారి విధేయతకు మెచ్చి దైవం కరుణిస్తుందని వారి నమ్మకం. ఏదైనా ప్రాణిని హింసిస్తే మనం ఇష్టదైవాన్ని బాధపెట్టినట్టే అని కొన్ని పురాణాల ప్రకారం తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఒక గాథ పురాణాల్లో ఉంది. ఇక కార్తికేయుడు శివపార్వతుల కుమారుడు. ఒకరోజు కార్తికేయుడు ఒక పిల్లితో ఆడుకుంటూ ఉన్నాడు. ఆటలో అతడు దాని ముఖం పైన గిల్లడం జరిగింది. ఇక ఆట అవగానే అతడు తన తల్లి పార్వతి దగ్గరికి వెళ్ళాడు. కార్తికేయుడికి తన తల్లి బుగ్గ మీద గిల్లిన గాయం కనిపించింది. అప్పుడతడు, అమ్మా, నీ బుగ్గ మీద ఆ గాయమేంటి? అంత పెద్ద దెబ్బ ఎలా తగిలిందమ్మా అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి, నువ్వే కదా నాయనా గిల్లావని సమాధానం ఇస్తుంది. దానికి కార్తికేయుడు నివ్వేరిపోయి, అమ్మా, నేనెప్పుడు గిల్లాను, నాకేం గుర్తులేదే అని అంటాడు. ఈరోజు ఉదయం నువ్వు ఆ పిల్లిని గిల్లావు, మర్చిపోయావా అని అడుగుతుంది. అప్పుడు కార్తికేయుడు, అది నిజమే, నేనా పిల్లిని గిల్లితే నీ బుగ్గ మీద ఎందుకు గాయమైంది అంటాడు. అప్పుడు ఆ జగజ్జన్ని, నాయనా, ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణిలోనూ నేను ఉన్నాను. నేను కానిది వేరే లేదు. ఈ సృష్టి అంతా నేనే. అందువల్ల నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్టే అని చెప్తుంది. అది విన్న కార్తికేయుడు చాలా ఆశ్చర్యపోయాడు. జీవితంలో తనెప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరి స్త్రీలలోనూ తన తల్లి మూర్తిభవించినప్పుడు తాను ఎవరిని పెళ్లాడగలను. అందువలన కార్తికేయుడు బ్రహ్మచారిగా ఉండిపోవడం అనేది జరిగింది. గుప్త నిధుల లభ్యం కోసం క్షుద్రదేవత పూజల్లోనూ నరబలి ఇచ్చినట్లు చాలా ఉదంతాలు ఉన్నాయి. దానికి సంబంధించిన కథలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ కూడా మనం టీవీల్లో, వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇక ఒకసారి ధర్మరాజు అశ్వమేధ యాగం చేసిన తమకు ఈ అరణ్యవాసం ఎందుకు వచ్చిందని ఆవేదన పడిన ధర్మజునితో నారదుడు, యజ్ఞానికి మంత్రం, కర్త, ద్రవ్యం పవిత్రమై ఉండాలి. నీ తమ్ముళ్ళు బలవంతులై ఎంతో మందిని చంపి సంపాదించుకున్న ద్రవ్యం చేత జరపబడ్డ యజ్ఞము నీకు నెల తిరగకుండానే అరణ్యవాసాన్ని ఇచ్చిందని వివరిస్తాడు. అంటే శుద్ధ సాత్వికతతో మాత్రమే భగవంతుణ్ణి ఆరాధించాలి అంటాడు. ఇక చంపుడు గుళ్ళు అని కొన్ని దేవాలయాలకు పేర్లు ఉండేవట పురాతన కాలంలో. ఇక ఆటవికులకు గోండు, కోయ, మున్నుగు వారిలో ఈ ఆచారం అనేది ఎక్కువగా ఉన్నట్టుగా వారు నరబలిని ఇచ్చి దేవతలను
సంతృప్తి పరచాలని అనుకునేవారట. ఇక అన్ని మతాలలోనూ బలులు అనేవి ఉన్నాయి. బలి అనేది ఒక మూఢనమ్మకం. ఇక ఒకసారి ఓ కాపాలికుడు కాళీమాతను ప్రసన్నం చేసుకోవాలని 100 గొర్రె పొట్టేలను బలి ఇవ్వాలనే ప్రయత్నం మొదలుపెట్టి 99 పొట్టేలను బలిచ్చాడు. చివరగా 100వ పొట్టేలను బలికి సిద్ధం చేశాడు. ఇక ఆ గొర్రె పొట్టేలను కొని తెచ్చి దాన్ని పూజించి బలికి సిద్ధపరిచి తన పూజా కార్యక్రమాన్ని సాగిస్తున్నాడు. అంతలో పకపక నవ్విన శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే ఏమీ కనిపించలేదు. మరలో పూజలో నిమగ్నం అయ్యాడు. ఆ తర్వాత పెద్దగా ఏడుపు వినిపించింది. ఏమిటా అని భయంతో చూడగా గొర్రె పొట్టేలు పెద్దగా ఏడుస్తూ కనిపించింది. భయంతో కాపాలికుడు ఎవరు నువ్వు అని ప్రశ్నించగా ఆ గొర్రె నవ్వు ఏడుపు ఆపి నేను ఒక జీవిని అంది. అయ్యా మీరెవరు? గొర్రె మాట్లాడడం ఏంటి? నిజం చెప్పండి అంటాడు. నాయన నేను పూర్వజన్మలో ఒక కాపాలికుడిని అని అంటుందా గొర్రె. అయితే మరి మీరు ఇలా ఎందుకున్నారు? ముందు నవ్వారు మళ్ళీ ఏడ్చారు ఎందుకని ప్రశ్నించాడు. నేను కూడా నీలాగనే ఎవరో చెప్పిన మాటను విని 100 పొట్టేళ్లను కాళీమాతకు బలిస్తే అమ్మ అనుగ్రహిస్తుందని నమ్మి బలి కార్యక్రమం పూర్తి చేశాను. కాళీమాత అనుగ్రహం కలగలేదు కదా, మహాపాపం చుట్టుకుంది. దానివలన ఇప్పటికీ 100 సార్లు గొర్రె జన్మ ఎత్తాను. 99 సార్లు నరికి చంపబడ్డాను. కర్మఫలితం అనుభవిస్తున్నాను. ఇది చివరి జన్మ కనుక దీని నుండి విముక్తి అవుతున్నాననే ఆనందం నవ్వు వచ్చింది. ఆ తర్వాత బలి ముగించి నన్ను ఈ పాపం నుండి విముక్తి చేయమని కోరింది. కాపాలికునికి తాను చేసిన పాపం గుర్తుకు వచ్చి మరి భయంతో వణికిపోయాడు. ఇంతకుపూర్వం అరుదుగా నరబలు కూడా ఇచ్చేవారట. వాటిని శక్తి ఆలయాల్లో జరుగుచుండేవని కొన్ని కథనాల ప్రకారం తెలుస్తుంది. ముఖ్యంగా భైరవ ఆలయాల్లో ఈ తంతు జరిగేదని కథనాల ప్రకారం తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి కాపాలికులు అంటే ఎవరు, వారి యొక్క చరిత్ర ఏంటి అనే అంశం గురించి మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.